అందరికీ నమస్తే అండి. భూమా అఖిలప్రియ గారు తెలుగుదేశం పార్టీకి ఆమె రాయలసీమలో ఒక మంచి అసెట్ కావాలి, ఒక మంచి వాయిస్ కావాలి, ఒక మంచి లీడర్గా ఎదగాలి. ఆమెకు ఒక మంచి పొలిటికల్ బ్రాండ్ ఉంది. ఒక మంచి ఫ్యామిలీ నుంచి వచ్చారు. భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డి గారు వారసురాలుగా ఆమె వచ్చారు. చిన్న వయసులోనే ఎమ్మెల్యే అయ్యారు, వెంటనే మంత్రి అయ్యారు. సో సీఎం చంద్రబాబు గారితో సహా, లోకేష్ గారితో సహా పక్క సీటు తీసుకునేంత స్థాయికి అప్పట్లోనే వెళ్ళిపోయారు ఆమె 2017, 18 అప్పుల్లోనే. సో తన రాజకీయ జీవితం ప్రారంభంలోనే ఆమె ఒక టాప్ ఎండ్కి వెళ్ళేసరికి, టాప్ లెవెల్కి వెళ్ళేసరికి ఆ ఇమేజ్ని కాపాడుకోవడంలో, ఆ పునాదులను కాపాడుకోవడంలో ఫెయిల్ అవుతున్నారేమో అనిపిస్తుంది. ఎందుకంటే నిజంగా ఆమెకు ఉన్న బ్రాండ్ ఇమేజ్కి, ఆమెకు ఉన్న రాజకీయ పునాదులకి, ఆమెకు ఉన్న వాయిస్కి, ఆమెకు ఉన్న లీడర్షిప్కి, ఆమెకు ఉన్న మాస్ ఇమేజ్కి పార్టీలో టాప్ 10 లీడర్స్లో ఆమె కూడా ఒకరుగా ఉండాలి. కానీ ఇప్పుడు పార్టీకి తలనొప్పిగా, పార్టీకి మైనస్గా మారే పరిస్థితి వచ్చింది. దానికి కారణం ఏమిటి అనేది ఆ నియోజకవర్గంలో జరుగుతున్న పరిస్థితులు, పరిణామాలు గమనిస్తే అందరికీ అర్థమవుతుంది. ముఖ్యంగా 2024లో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చాలామంది ఎమ్మెల్యేల మీద రకరకాల ఆరోపణలు వస్తున్నాయి. ఆరోపణలు అంటే ఆరోపణలే, రాజకీయ నాయకుల మీద వచ్చే ఆరోపణలు ఏవో మనం నిరూపించలేం. అన్నీ కూడా ఇంటర్నల్గా జరిగే వ్యవహారాలే. కానీ వచ్చే వార్తలు, వాళ్ళ మీద జరిగే ప్రచారం మాత్రం బలంగా ఉంటుంది. అది వారిని బలహీనపరుస్తుంది. వారిని బలహీనపరచడమే కాకుండా పార్టీని కూడా బలహీనపరుస్తుంది. ఇప్పుడు అఖిలప్రియ గారి వలన తెలుగుదేశం పార్టీకి ఎదురవుతున్న పరిస్థితి అదే. కూటమి ప్రభుత్వం వచ్చిన కొత్తలోనే ఒక 6 నెలల్లోనే ఆమె మీద వచ్చిన ఒక పెద్ద ఆరోపణ ఏంటంటే, ఆ నియోజకవర్గంలో ఈ చికెన్ షాపుల వాళ్ళ దగ్గర నుంచి చికెన్ వ్యాపారాల్లో వేలు పెడుతున్నారనే ఒక ఆరోపణ వచ్చింది. దాన్ని ఆమె ఖండించారు. సాక్షిలో ఒక వార్త వస్తే సాక్షి కార్యాలయానికి వెళ్ళారు, సాక్షి పత్రికలు తగలబెట్టారు. అదంతా కూడా ఉత్తిత్ ఆరోపణలు, మా ప్రెస్టేజ్, మా ఇమేజ్ని దెబ్బతీయడానికి సాక్షి వాళ్ళు రాస్తున్నారు అని చెప్పారు. కానీ అప్పుడు కొంతమంది చికెన్ వ్యాపారస్తులు కంప్లైంట్ చేసిన మాట నిజం, ఆరోపణలు వచ్చిన మాట నిజం. దీన్ని ఎవరో కూడా కొట్టిపారేయారు. సో దానివలన ఆమె బ్రాండ్ ఇమేజ్ కొంత బాగా తగ్గింది. తర్వాత ఈ మధ్య ఒక 2-3 నెలల కిందట ఒక పెద్ద సోలార్ కంపెనీ వాళ్ళ నియోజకవర్గానికి వస్తే, ఆ సోలార్ కంపెనీ వాళ్ళకి తెలియకుండా అక్కడ ల్యాండ్స్ భూసేకరణ జరిగిందని కొంత అక్కడ గొడవ చేసే ప్రయత్నం చేశారు. కొంత వాళ్ళని ఇబ్బంది పెట్టారు. వాళ్ళని ఇబ్బంది పెట్టిన మాట అయితే వాస్తవం. అది చాలా హై లెవెల్ వరకు కంప్లైంట్ వెళ్ళింది, సీఎంఓ వరకు వచ్చింది. సీఎంఓ నుంచి అక్కడ ఇంటరాక్ట్ అవ్వాల్సి వచ్చింది, వాళ్ళతో మాట్లాడాల్సి వచ్చింది. అది పెద్ద ప్రచారం జరిగింది, పెద్ద పెద్ద ఆరోపణలు వచ్చాయి. అది కొంత మైనస్. తాజాగా అహోబిలం దేవస్థానం విషయంలో అక్కడ కొన్ని వ్యవహారాల్లో వేలు పెడుతున్నారు అనే ఆరోపణ ఆమె ప్రతిష్టను మరింత దిగజార్చింది, మరింత మసకబార్చింది. నేను ఇంకా ఓపెన్గా చెప్పట్లేదు కానీ, పచ్చిగా కొన్ని విషయాలు చెప్పట్లేదు కానీ, కాన్స్టిట్యుయెన్సీ లెవెల్లో జరుగుతున్న ప్రచారం, వస్తున్న ఆరోపణలు చాలా దారుణంగా ఉన్నాయి. నేను నేరుగా చెప్పాను కదా, మన దగ్గర ఆధారాలు ఉండవు కాబట్టి మనం డైరెక్ట్ చెప్పలేం. రాజకీయమే కాదు, ఈ తీసుకునే లంచాలకి దేనికి ఆధారాలు ఏముంటాయండి? ఎవడైనా ఇచ్చినోడు చెప్పాలి కదా. సో కొంతమంది ఇచ్చినోడు చెప్పినా మీరు ఎంత ఇచ్చావు, ఎలా ఇచ్చావు అని అడుగుతారు కదా. దమ్ముంటే నిరూపించండి, నేను రాజీనామా చేస్తారంటారు. ఇవన్నీ నిరూపించలేరని తెలుసు కాబట్టి ఇటువంటి సవాలు చేస్తారు. కానీ అక్కడ జరుగుతున్నది ఎంత మేరకు జరుగుతుంది అనేది ఆ కాన్స్టిట్యుయెన్సీలో కాస్త ఇంటర్నల్ వ్యవహారాలు తెలిసే వాళ్ళందరికీ తెలుసు. ఆమె ఎంతగా మైనస్ అయ్యారో, ఆమె ఎంత బలహీనపడ్డారో ఆమెకు అండ్ ఆమె దగ్గర ఉన్న అనుచరులకి అందరికీ కూడా తెలుసు. అక్కడ పరిస్థితులు ఎంత దిగజారాయి అనేది అందరికీ తెలుసు. అహోబిలం ఒక్కటే అందరూ చూస్తున్నారు, కానీ ఆ చుట్టుపక్కల చాలా వ్యవహారాలు ఉన్నాయన్నమాట. సో బయటకు చెప్పుకోలేని చాలా వ్యవహారాల కారణంగా ఆమె విపరీతమైన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సో ఆ ఎఫెక్ట్ పార్టీ మీద పడుతోంది. అందుకే పార్టీ ఇప్పటికే ఆమెకు 2-3 సార్లు పరోక్షంగా పిలిపించారు, హెచ్చరించారు, కానీ పరిస్థితి మారలేదు. రీసెంట్గా నిన్న కూడా ఆమెను పల్లా శ్రీనివాస్ గారు పిలిపించి, పరిస్థితి మారకపోతే, పంధా మార్చుకోకపోతే మాత్రం ఇంకా కష్టమే అని చెప్పేశారు. సో ఆమెకు ఒక రకంగా పార్టీ ఎంతవరకు ఆలోచిస్తుందంటే, ఆమె పార్టీలో లేకపోయినా పర్వాలేదు, ఆమెకు టికెట్ ఇవ్వకపోయినా పర్వాలేదు, అంతే తప్ప ఇటువంటి తలనొప్పులు మేము నెత్తిన పెట్టుకోము అనేంతవరకు పార్టీ ఆలోచిస్తుంది. అంతవరకు ఎందుకు తెచ్చుకోవాలి? అసలు ఆమె వయసు చాలా చిన్న వయసు కదా. ఈజీగా ఇంకొక 20-25 సంవత్సరాలు రాజకీయాల్లో ఉండాల్సిన వయసు కదా. సో ఇప్పటి నుంచి ఇన్ని ఆరోపణలు వస్తే, పార్టీకి ఇంత మైనస్గా మారితే పార్టీ కూడా ఆల్టర్నేటివ్ చూసుకుంటుంది. సో ఈ ప్రభావం ఆమె సోదరుడు జగద్విఖ్యాత్ రెడ్డి మీద కూడా పడుతుంది. ఆ ఫ్యామిలీకే ఒక నెగిటివ్ ఇమేజ్ వచ్చేస్తుంది. భూమా ఫ్యామిలీకి ఒక పాజిటివ్ ఇమేజ్ ఉంది. గతంలో కూడా చేశారు. రాజకీయ నాయకులు చేయాల్సిన వ్యవహారాలు చేస్తారు, చేయాల్సిన అవినీతి చేస్తారు, అన్ని చోట్ల జరిగేవే.
ఈమె పర్టికులర్గా తప్పు చేస్తున్నారు, మిగిలిన వాళ్ళందరూ రైట్ అని నేను చెప్పట్లా. కానీ చీప్ ఎలిగేషన్స్ ఎక్కువ అవుతున్నాయి అండ్ నెగిటివ్ ప్రచారం ఎక్కువ జరుగుతుంది. అలాంటివి జరిగినప్పుడు అప్రమత్తం అవ్వాలి, సరి చేసుకోవాలి. అలా సరి చేసుకోకుండా నన్ను ఎవరు ఏమీ చెయ్యలేరు, నేను ఇంతే అనేటట్టు వెళ్తే మాత్రం ఎవరు ఏమీ చేయకపోవచ్చు, కానీ పార్టీ ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా చేస్తారు. అలా చేసే వరకు తెచ్చుకోకూడదన్నమాట. చాలామంది ఎమ్మెల్యేలు సెట్ అయ్యారు. వాళ్ళ మీద ఆరోపణలు వచ్చిన తర్వాత, పార్టీ పెద్దలు పిలిచిన తర్వాత, మీడియాలో నెగిటివ్ ప్రచారం వచ్చిన తర్వాత జాగ్రత్త పడ్డారు. అరే మనకి ఇలా ఉంటే కష్టమని చాలామంది సెట్ చేసుకొని జాగ్రత్త పడ్డారు. కానీ ఎందుకో ఆళ్ళగడ్డ కాన్స్టిట్యున్సీకి వచ్చేసరికి ఆ పరిస్థితి కనిపించట్లా. అక్కడ మన టీం కూడా తిరిగినప్పుడు చాలా కఠోరమైన వాస్తవాలు బయటకు వచ్చాయి, చాలా కఠినమైన అంతర్గత వ్యవహారాలు బయటకు వచ్చాయి, అవినీతి వ్యవహారాలు చాలా బయటకు వచ్చాయి. సో అందుకని ఇప్పటికీ మించిపోలేదు, 2 ఏళ్ళే అయింది. అఖిలప్రియ గారికి ఇంకా అవకాశం ఉంది. ఆమె మొత్తం గ్రౌండ్ అంతా సెట్ చేసుకుంటే వచ్చే ఎన్నికల్లో మళ్ళీ గెలుపు అవకాశాలు అందుకోవచ్చు.